మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నా ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో 8 మంది పాలస్తీనియన్లు మరణించగా మరో 29 మంది గాయపడ్డారు. 3 ఏళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజా మరణించిన వారి సంఖ్య 72,344కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 172,242కు పెరిగింది. లెబనాన్పై ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్ పట్టణాలపై మరిన్ని ఘోర దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించారు. లెబనాన్ ఇజ్రాయెల్ ప్రతినిధులు అమెరికాలో సమావేశమైన 24 గంటలు కూడా గడవక ముందే ఈ ఘటన జరిగింది. ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతాలను దాటి దక్షిణ లెబనాన్లోకి ప్రవేశించాయి. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా ప్రతీకార దాడులు చేసింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడులు జరిపామని ప్రకటించింది. 30 రాకెట్లను ఉత్తర ఇజ్రాయెల్పై ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో మెటులా, కఫర్ గిలాడీ, కిర్యాత్ షమోనా వంటివి ఉన్నాయి. ఈ నెల 8న ఇజ్రాయెల్ జరిపిన ప్రాణాంతక వైమానిక దాడులపై లెబనాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఆశ్రయించింది. ఈ మేరకు లెబనాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐరాసాలో అధికారికంగా ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించింది. ఇజ్రాయెల్ జరిపిన 100కు పైగా దాడుల్లో 303 మంది మరణించగా 1150 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 30 మంది చిన్నారులు, 71 మంది మహిళలు ఉన్నట్లు లెబనాన్ పేర్కొంది. లెబనాన్లో త్వరలోనే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని హెజ్బుల్లా ధృవీకరించింది. ఈ మేరకు హెజ్బుల్లా ప్రతినిధి సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, ఇతర ప్రాంతీయ దేశాల చొరవతో శాంతి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, త్వరలోనే కాల్పుల విరమణ జరుగుతుందని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.